నమస్తే అండి, నా పేరు రవి. నేను గోల్డ్ అప్రైజ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఇది గోల్డ్ బంగారు ఆభరణాలను నాణ్యతను వాటి విలువను కట్టగలను. మనము గోల్డ్ చెక్ చేయడానికి, అంటే గోల్డా కాదని చెక్ చేయడానికి మనము ఫస్ట్ స్టోన్ తీసుకుంటాము. స్టోన్, సాల్ట్, యాసిడ్. మనం ఫస్ట్గా స్టోన్ మీద మనం అప్రైజ్ చేయాలి. అప్రైజ్ చేసిన తర్వాత ఒక గీట్ అనేది వస్తుంది. గోల్డ్ అప్రైజ్ చేసినప్పుడు ఒక లైన్ వస్తుంది. దాన్ని యాసిడ్ టెస్ట్ చేస్తాం. ఫస్ట్ యాసిడ్ టెస్ట్ చేస్తే మనకి ఒక 50% అర్థమవుతుంది. అదే స్పోటస్ గోల్డ్ అయితే రిమూవ్ అవుతుంది. అట్లనే సాల్ట్ క్యూబ్ వేసేసి మనము పూర్తిగా దాన్ని వాల్యూని చూడొచ్చు. మనకి దీన్ని బట్టి 21 క్యారెట్, 20 క్యారెట్, 19 క్యారెట్, 18 క్యారెట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయగలము. ఇది మనము అదే స్పూరియస్ గోల్డ్ అయితే ఈ లైన్ అనేది పూర్తిగా రిమూవ్ అవుతుంది. దీన్ని బట్టి మనం గోల్డా కాదా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సెకండ్ ఐటమ్ చైను. ఈ చైన్ మీద మనకి హాల్ మార్క్ కానీ 916 కానీ ఏమీ లేదు. అలాంటప్పుడు మనము చూసుకొని మళ్ళీ ఒకసారి అప్రైజ్ చేసుకోవాలి. అప్రైజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాసిడ్ వేసాము, సాల్ట్ క్యూబ్స్ వేసాము. ఈ సాల్ట్ క్యూబ్ వేసినప్పుడు మనకి కాపర్ పర్సెంట్ ఎక్కువ కనిపించడం వల్ల కొంచెం కాపర్ పర్సెంట్ ఎక్కువ కనిపిస్తుంది. దీంట్లో మనకి దీనికి క్యారెట్ అనేది తగ్గుతుంది. ఈ క్యారెట్ మనకి ప్యూర్ గోల్డ్ అయితే 24 క్యారెట్ ఉంటుంది. మనకి ఆర్నమెంట్లో 22 క్యారెట్ ఉంటుంది. ఇది వచ్చేసిన తర్వాత 19 క్యారెట్ మాత్రమే దీనికి ఇస్తాం. నాన్ కేడియం చైన్ అనేది నాన్ కేడియం. ఈ నాన్ కేడియం దానికి ఏంటంటే మనము దీన్ని బట్టి మనం అప్రైజ్ని బట్టి మనము దీన్ని విలువ కట్టగలం. దీనికి ప్యూరిటీ కాపర్ పర్సెంట్ ఎక్కువ ఉంది కాబట్టి దీనికి 19 క్యారెట్ మనం ఇస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.